జీవితం అంతా బాగున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. లేదు జీవితం బాగున్నా, బాగలేకపోయినా కానీ పెళ్లి అనే టాపిక్ అయితే కన్ఫామ్‌గా వస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలి, లేదంటే అబ్బాయికి పెళ్లి చేయాలని పెద్దలు అంటూ ఉంటారు. కానీ సంబంధాలు చూస్తారు. ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వదు. ఒక 100 చూసినా కానీ ఏదో ఒక లోపంతో రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. పెళ్లి జరగాలి, మంచిగుండాలి అనంటే ఏం చేయాలంటారండి? ఓం నమ శివాయ. అమ్మ, మనిషికి చదువు, ఉద్యోగం, తర్వాత పెళ్ళి, జీవితంలో వచ్చే ఈ మూడే ముచ్చట్లు. లాస్ట్కి వచ్చేది సంతాన అవునండి. అయితే ఈ 3 సంకల్ప బలాల్లో మనిషి చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసి ఉద్యోగం ద్వారా పెళ్ళికి ప్రిపేర్ అయిపోతాం. అంటే యుక్త వయసు రాగానే ఖచ్చితంగా పెళ్లి చేయాలి. మన దాంట్లో ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని ఉంటుంది, పెద్దలకు ఉంటుంది. అదే పెళ్ళిటికి వచ్చిన అమ్మాయి కానీ పెళ్ళిటికి వచ్చిన అబ్బాయి కానీ వాళ్ళకి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మనసులో ఉన్న కొంతమందికి మాత్రానికి నిలబడాలి, మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించాలి, దాని తర్వాతనే లైఫ్ సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని కొంతమంది నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళందరూ నిర్ణయించుకొని ఆలోచనలో పెట్టుకుంటారు. అది ఆ అమ్మాయి పెద్దలకు సంబంధించింది, పెద్దల మాటలు వినుకునేది ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వినుకునే వాళ్ళైతే వాళ్ళ లైఫ్ సాఫీగా పోతుంది. అలా కాకుండా తన సొంత నిర్ణయాన్ని బట్టి మనకి ఒక వయసు వచ్చేసిందిలే, ఇక మనంతటిగా మనం సంపాదించుకునే తెలివి వచ్చేసిందిలే అనుకొని సొంత నిర్ణయం తీసుకొని పెళ్లి గురించి ఆలోచిస్తే బొక్కబార్ల పడతారు కింద. ఎందుకంటే జరగబోయే విధానం గురించి తెలియదు, జరుగుతున్న దాని గురించే వాళ్ళకి తెలుసు. మనిషి అదే పెద్దలైతే రేపు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పెళ్ళికి ముందు ఎలా ఉన్నారు, పెళ్లి తర్వాత ఎలా ఉన్నారు, ఎటువంటి సంబంధం చేస్తే మన అమ్మాయికి మన అబ్బాయికి సెట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోవాలి, వాళ్ళకు ఒక మంచి పొజిషన్ రావాలి, మేము నిలబడ్డట్టుగా వాళ్ళు కూడా నిలబడాలని కోరికలు పేరెంట్స్కి కంపల్సరీగా ఉంటాయి. అటువంటి సంకల్ప బలంలో అమ్మాయికి అబ్బాయికి కొంతమందికి పెళ్ళిళ్ళు సమయం వచ్చినప్పుడు సంబంధాలు చూస్తుంటారు, కొంతమందికి సడన్గా కుదిరిపోతుంటారు. అందులో వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి జాతక బలాలు చూసుకోవాలి. అర్థమైందమ్మా? జాతక బలం, పొంతన బలం, మాంగళ్య బలం, ఈ బలాలను చూసుకున్న తర్వాత మనిషి అవతల వాడు అమ్మాయికి అయితేనో అబ్బాయిని, అబ్బాయికి అయితేనో అమ్మాయిని, వీళ్ళ సంపాదన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, తర్వాత అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆ అబ్బాయికి మంచి పొజిషన్లో ఉన్నాడా లేదా జాబ్లో ఉన్నాడా లేడా అనేది కొంతమంది ఎక్కువగా చూస్తారు. వాటన్నిటికంటే మనకు కావాల్సింది కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కావాలి. దాన్ని ముందు మనుగడగా సూచించాలి ఇంట్లో తల్లిదండ్రులు. ఈ కష్టం నీకు వచ్చిందంటే దాంట్లో నేను సగభాగం నేను ఉన్నాను అని అనుకోవాలి. అటువంటి సంకల్పమైన బలాన్ని చూడాలి. ధనం ఈరోజు ముఖ్యం అనుకుంటాం మనం, ధనం కాదు. ధనం కంటే మనిషి గుణం కూడా కరెక్ట్. మనిషి కరెక్ట్గా గుణంతో నిలబడితే ధనం సంపాదించగలుగుతాడు. గుణం లేని ధనం కూడా నిలబడదు. స్వార్థ బుద్ధిని ఉపయోగించుకుంటూ పోతే చాలా వరకు ఇబ్బంది పడతాడు. అటువంటి గుణాన్ని చూసి తర్వాతనే వాడికి ఒక మంచి లైఫ్ ఉందా లేదా, వాడు జాబ్ చేస్తున్నాడా లేదా అని చూసుకొని ఆ కళ్యాణం కుదిరించుకోవాలని కొంతమందికి కోరిక ఉంటుంది. కొంతమందికి అయితే జాబ్ ఉందిగా, మంచి పొజిషన్లో ఉన్నాడుగా, పర్వాలేదు అమ్మాయిని ఇచ్చేస్తే బతికేస్తుంది, అబ్బాయిని మనం చేసుకున్నామంటే బతికేస్తాం, మన దగ్గర ఆస్తి ఉందిగా అని అనుకుంటాం. కానీ వాడి క్యారెక్టర్ కానీ, వాడి మనస్థితి తాపితమైన ఆలోచనలు కానీ, వాడి నడవడికని కరెక్ట్గా లేకుండా పోతే దాని జీవితం నీళ్ళు లేని కాడు గొంతు కోసినట్టుగా అయిపోతుంది. ఎందువల్ల అంటే ధనం ఉంచుకున్న ధనం తినదు కదా, మరి వాడు ప్రేమగా చూపించుకునేదే కావాలి. ఒక కష్టం వచ్చినప్పుడు ఒక భార్యకి ప్రేమగా చూపించేది, లేదంటే వాడు కష్టం వచ్చినప్పుడు భార్య ప్రేమగా ఆలోచించి పలకరించేది, ఈ రెండు ఇంపార్టెంట్. 7 అడుగులు 3 ముళ్ళు బంధంతో ముడిపడిన కళ్యాణం చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన సంకల్పాన్ని నిలబెట్టుకోవాలంటే కొంతమందికి దీంట్లో దోషాలు ఉంటాయి. నాగదోషమని, లేకుంటే అరిష్ట దోషమని, లేకుంటే మాంగళ్య దోషమని, అక్షంతల దోషమని, ఇలాగా కొన్ని దోషాలు ఉంటాయి. కొంతమందికి గ్రహబలాల దోషాలు కూడా ఉంటాయి. ఎందుకంటే జాతక బలాలు చూపించినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఉండవు. శనిగ్రహ, అష్టాదశ గ్రహాలు, తర్వాత కొన్ని గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల వల్ల చెడు గ్రహాల్లో 9 ఉంటాయి, 9 నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాల్లో కొన్ని వాళ్ళ సంభవించినప్పుడు ఆ జాతక బలాల్లో ఆ సంబంధాలను కలవనివ్వు. తర్వాత పెళ్లి కూడా కాదు వాళ్ళకి. కొన్ని దోషాలు, గుళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు జరుగుతుంటారు కాదు. దాంట్లో ఉన్న ప్రాబ్లాన్ని కనిపెట్టి అప్పుడే ఆ జాతక బలాన్ని చూసి దాన్ని పరిష్కారం చేసిన తర్వాతనే
పెళ్లి ముహూర్తం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. అది ఎంతలో వాడైనా ఎక్కడున్నా సరే ఆడితో జరగాలి అనుకుంటే కంపల్సరీగా మనం రప్పించవచ్చు. ఓకే. అదే సంబంధాన్ని కుదిరేలాగా చేయొచ్చు మనం. ఉమ్. ఈ దోష బలాల్లో కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. వీటిని పరిష్కారం చేసుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి. ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా పెళ్లి కాని వాళ్ళకి, చాలా రోజులుగా పెళ్లి కాకుండా నిలబడ్డ వాళ్ళకి కూడా పెళ్లి అయ్యేలాగా చేయొచ్చు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. కంపల్సరీగా భార్యాభర్తల ఐక్యతాబంధం కూడా నిలబడుతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే కంపల్సరీగా దానికి తగిన పరిష్కారం మేము చెప్పి ఆ పరిష్కారం ద్వారా మీకు మ్యారేజ్ సంకల్పాన్ని కంపల్సరీగా చేకూర్చుకునేలాగా చేస్తాం. ఓకే అండి. సర్వే జనా సుఖినో భవంతు.